హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు గనుక కొత్తగా చూస్తున్నారా అయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా మంచి వీడియోలు వస్తాయి. కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఏప్రిల్ 23 ఆర్డి ఎపిసోడ్. కృష్ణకి నిజం చెప్తే ఎంత కుమిలిపోతుందో ఏమోనని మురారి బాధపడతాడు. భవానీ వచ్చి దిగులుగా కూర్చున్న కృష్ణ వాళ్ళని పలకరిస్తుంది. ఏమైంది, ఎందుకు ఇలా ఉన్నారు? మా దగ్గర ఏం దాయడం లేదు కదా, ప్రాబ్లం ఏమైనా ఉందా అని రేవతి అడుగుతుంది. కడుపే రాకుండా పోయింది. ప్రాబ్లం ఏమని లేదని మురారి చెప్తాడు. కాని మీరు అలా లేరు, నెలలు నిండి జరగరానిది జరిగి కడుపు పోయినట్టు ఉన్నారని రజని నోటికి పని చెప్తుంది. భవానీ తనని తిడుతుంది. నోటి దోలతో చెప్పిన నిజం చెప్పింది. అయితే వచ్చిన కడుపు పోవడం కాదు, అసలు కడుపే రాకుండా పోయిందని ముకుంద మనసులో సంతోషిస్తుంది. మీరు ఇలాగే డల్గా ఉంటే ఎలా పడితే అలా మాట్లాడతారని రేవతి సర్ది చెప్తుంది. మురారి తన బాధని మనసులోనే దాచుకుని పైకి మాత్రం కృష్ణకి ధైర్యం చెప్తాడు. చాలా భయం వేసింది పెద్దత్తయ్య. అసలు బతుకుతానో లేదో, బతికినా మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానో లేదో అని ఏవేవో ఆలోచనలు. ఇంకా ఆ భయం వెంటాడుతుందని కృష్ణ బాధపడుతుంది. ఆదర్శ్ పెళ్లిగోల, నీ మైండ్లో నుంచి అవి తీసేసి నువ్వు పెద్దమ్మకి ఇచ్చిన మాట కూడా ఫిక్స్ అయినట్టే. ప్రపంచం తల్లకిందులైన నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటావని మధు కూడా ధైర్యం చెప్తాడు. ఏంటి నిలబెట్టేది, వారం రోజుల్లో గర్భసంచి తీసేస్తున్నారని ముకుంద అనుకుంటుంది. భవానీ కృష్ణని చాలా ప్రేమగా చూసుకుంటుంది. రేవతి ఏదో ఆలోచిస్తూ ఉంటే మధు వచ్చి కృష్ణ గురించి ఆలోచిస్తున్నావా అంటాడు. కృష్ణకి కడుపు నొప్పి అనగానే అందరూ ఏదేదో ఊహించుకుని భయపడుతున్నారు. కాని సంవత్సరం తిరిగేలోపు ఈ ఇంట్లోకి మనవడు మనవరాలు వస్తారో వాళ్ళ ఫోటోలు నేనే తీస్తానని అంటాడు. నేను ఆలోచిస్తుంది కృష్ణ గురించి కాదు, ఆదర్శ్ గురించి అంటుంది. అటుగా వెళ్తున్న ముకుంద వాళ్ళ మాటలు విని ఆగిపోతుంది. కృష్ణకి బాగోకపోతే వాడు వచ్చి పెళ్లి గురించి మాట్లాడుతున్నాడని అనేసరికి ముకుంద షాక్ అవుతుంది. మీరాని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్టు చెప్పాడని రేవతి మధుకి చెప్తుంది. ముకుంద షాక్. కృష్ణ విషయంలో మారాడు, కానీ ఆదర్శ్ మళ్ళీ నా వెంట ఎందుకు పడుతున్నాడు? అసలు నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకోవడం ఏంటి? నేను రూపాన్ని మార్చుకుని ఇన్ని పాట్లు పడుతుంది ఆదర్శ్ని పెళ్లి చేసుకోవడానికా? ఎలాగైనా ఆదర్శ్ని డైవర్ట్ చేయాలి, ఈలోపు నేను చేయాలని అనుకుంటుంది. ఆదర్శ్ మీద కృష్ణ కోపం చూపించినా నష్టం ఏమీ లేదని చెప్పి మధు ధైర్యం చెప్తాడు. మురారి పరిమళ చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ